ఉందండి. నరేష్ గారు వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి ఆమె పరిస్థితి కూడా బాగాలేదు. ఆమె కూడా తన పనులు తను చేసుకునే విధంగా కూడా లేదు కాబట్టి సహాయ సహకారాలు అందించాలని మేము కూడా కోరుకుంటాం. నేను కూడా ఒక సినిమా వాడిగా, ఒక యూనియన్ జనరల్ సెక్రటరీగా ఏదైనా అవకాశం ఉంటే మన పెద్దలు కలగజేసుకుని, ఇంకా నరేష్ గారే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు కూడా కలగజేసుకుని ఆమెకి ఏదైనా ఒక దారి చూపించి ఆమె ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎన్నో సినిమాలు చేసి 300 పైగా సినిమాలు చేశారు ఆమె. కానీ స్థిర నివాసం జీవితాలు అలానే ఉంటాయి. చాలామంది తెలియదు. రంగుల ప్రపంచం అని చెప్పుకుంటారు, కానీ ఇక్కడ సినిమా వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయనేది చాలామందికి తెలియదు. 300 సినిమాలు చేసి ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసినటువంటి పావలా శ్యామల గారు ఎన్నో నాటకాల నుంచి వచ్చి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా సరే కానీ ఒక స్థిర నివాసం కానీ ఆర్థికంగా బలపడలేకపోయారు. కారణం ఏమై ఉంటుందంటే ఖచ్చితంగా చిన్నవాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడలేం. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి ఉన్నటువంటి ఒక్క కూతురికి రఘుబాబు గారు అలాగే నరేష్ గారు వీళ్ళు కూడా సహాయాన్ని ప్రకటించారు. అలాగే పెద్దవాళ్ళు కూడా కలగజేసుకుని ఆమెకి ఏదైనా ఒక దారి చూపిస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఏదైనా ఒక స్థలము ల్యాండ్ ఒకటి ఇచ్చి తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కానీ గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి. అవును, ఆ ల్యాండ్లలో ఒక ఇల్లు ఏదన్నా చిన్నది ఒకటి ఇచ్చి ఆమెకు పని మనిషిని పెడితే చూసుకునే అవకాశం ఉందండి. పని మనిషిని పెట్టడం గవర్నమెంట్ చేయలేదు, కానీ ఏదైనా ఒక ఇల్లు ఇస్తే బాగుంటుందేమో. ఓకే, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు లాంటిది ఏదైనా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు చాలా ఇళ్ళు ఉన్నాయి. అలాంటి ఇల్లు ఏదైనా ఇస్తే తర్వాత సినిమా వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే ఆమె జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. కానీ సినిమా వాళ్ళు మొత్తం కరాటకాలి అని కానీ నరేష్ గారు కానీ చాలా మంది వచ్చిండ్రు. ఎవరు వచ్చినా చచ్చిపోయినామైతే మళ్ళీ బతికిరాదు. ఒకటే నేను కోరుకునేది, ఇదే ఆమె పరిస్థితి బాగలేదు కదా. బాగలేనప్పుడు ఆమెను హాస్పిటల్కి అక్కడికి ఇక్కడికో చిన్న గూడు ఎక్కడన్నా గింత స్థలం అంటే ఆమెకు ఎవరు లేరు కదా. కొడుకులు బిడ్డరు నీ భూమి వేసుకొని పోదు కదా. ఎక్కడన్నా 4 జానాలు చోటిచ్చి ఆమెకు ఒక 2 రేకులు వేపించి ఉంచినట్టుంటే చాలా బాగుండు. ఇవాళ ఎందుకంటే ఆమె ఎక్కడో కిరాయినో ఎక్కడెక్కడో బతికి అవస్థ పడ్డది కదా. ఇప్పుడు నేనున్నా, వాళ్ళ బిడ్డకు చెప్తాడు నరేష్ గారు కూడా, నేనున్నా నీకెందుకు, నేనున్నా. ఇవాళ ఆమె చచ్చిపోగానే నేనున్నా కాదు, బతుకున్నప్పుడు కూడా మీరు అలాగనే ఉన్నట్టుంటే ప్రజలు చాలా మంది సంతోషపడేటోళ్ళే. ఎందుకంటే సినిమా వాళ్ళందరూ ముందుకు వచ్చి అదే కొద్దిగా పాపం ఎడ్డామా, ఆ తల్లి లేదని ఎవరికైనా బాధ ఉంటుంది కదా. నీకెందుకు నేను లేనా, ఫోటో ముందు నీకెందుకు నేను లేనా, సోషల్ మీడియాలలో యూట్యూబ్లో మొత్తం వస్తుంది. అది కాదు కోరుకునేది. ఎందుకంటే ఆమె బతికున్నప్పుడు కూడా కొంచెం మంచిగా చూసినట్టుంటే నాకు ఎవరన్నా కోపం కాదు, బాగుండు. ఆ పిల్లకన్నా న్యాయం చేసి ఏదో చిన్నది ఏదన్నా బతికినని చెప్పి ఒక్కడ ఉంచి ఒక తలా ₹1 ఇచ్చినా చాలు. ఒక పని మనిషిని ఏదో పెట్టి మనం చూసుకుంటే బాగుంటుంది. మీ సినిమా వాళ్ళు కదా, మీరు తలుచుకుంటే ఏమున్నది. ఇప్పుడు రాజమౌళి పెద్ద పెద్దోళ్ళు కూడా ముసలమ్మ చాలా సినిమాలు చేసింది. అందు గురించే అట్లా ఆదరించి ఆ బిడ్డనన్ను ఆదరించాలని సినిమా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకు మేము కోరుకుంటున్నాము. ఏదైతే ఆమె కూడా అనారోగ్యంతో ఉన్నట్టే ఆమె కూడా వీల్ చైర్ మీదే ఉన్నది. అవునవును, ఆమె కూడా ఎప్పటి నుంచో ఇద్దరు. కాకపోతే ఇక వాళ్ళ తల్లి ముందు కాలం చేసింది. ఇప్పుడేమో వాళ్ళ బిడ్డ కూడా రోజుల మీదనే ఉంది. ఆ దేవుడు చల్లగా చూడాలే, కానీ తల్లి లేదు కదా, ఆమె తల్లడిస్తుంది. తల్లి మనాది పెట్టుకొని కూడా ఏమన్నా కాకుండా వీళ్ళందరూ ధైర్యం చెప్పి వీళ్ళందరూ సినిమా వాళ్ళందరూ ఆదరిస్తే బాగున్నది. ఇప్పుడు రాంప్రేమ ఉంది, నాగార్జున గాడే ఎక్కడో వాళ్ళ ఊర్లకే మంచిగా ఇల్లు మొత్తం అరేంజ్ చేసి ఉంచుతాడు. అందు గురించే ఆమెను కూడా కొద్దిగా వాళ్ళ అమ్మ సినిమాలు అప్పుడప్పుడు మంచిగా చేసింది కదా. వేరే వాళ్ళని ఆదరించొద్దు, మీ సినిమా వాళ్ళు కదా, వాళ్ళ బిడ్డని మీరు ఆదరించండి. చాలామంది ప్రజలు కూడా మాలాంటి వాళ్ళము మంచి పని చేసిందని మేము కూడా అనుకుంటాం.